హలో అందరికీ నమస్తే. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే ఈరోజు మా మమ్మీ బర్త్డే. సో మా మమ్మీ బర్త్డేకి మేము ఏం చేసాం, మేము ఎలా సెలబ్రేట్ చేసాం తన బర్త్డే, మేము ఏం చేసుకొని ఎంజాయ్ చేసాం అనేది ఈరోజు వీడియో వ్లాగ్ అనమాట. మీకు అది నేను చూపిస్తున్నాను. తిను మా పాప బాబుతో మా అమ్మమ్మ. చిన్నప్పుడు మా మమ్మీ మాకు బర్త్డే సెలబ్రేట్ చేసినప్పుడు ఎలా ఉండేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మా మమ్మీ డాడీకి ఏదైనా బర్త్డే ఆర్ యానివర్సరీ ఏది సెలబ్రేట్ చేసినా వాళ్ళు దాన్ని చాలా స్పెషల్గా చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ ముందు అసలు మనం ఇంకేం పెట్టినా ఏమి ఇచ్చినా కూడాను వేస్ట్ అన్నట్టుగానే అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా అనిపిస్తుంది. మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఏదైనా చిన్న చిన్న సర్ప్రైజెస్ ఇస్తే చాలు. అండ్ ఇక్కడ మా మమ్మీ బర్త్డేకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. ఈ గిఫ్ట్కి ఒక స్టోరీ కూడా ఉంది, అది కూడా నేను చెప్తాను. కేక్ ఫస్ట్ టైం మా బాబుకి తినిపిస్తున్నాం. వాడికి కేక్ తినిపించకూడదు, జస్ట్ ఆ లిప్కి టచ్ అయ్యేటట్టుగా జస్ట్ పెట్టామన్నమాట. ఇంకా వాడికి జస్ట్ 4 monthsే కదా. మా పాప 4 months టైంలోని మా బాబు 4 months టైంలో ఇప్పుడు మా మమ్మీ సేమ్ రెడ్ వెల్వెట్ కేక్తో సెలబ్రేట్ చేసుకుంటుంది. ఇది మాత్రం మాకు చాలా కోఇన్సిడెన్స్గా అనిపించింది ఈరోజు మేము చేసుకుంటున్నప్పుడు. ఇది ప్లాన్డ్ కాదు, అన్ప్లాన్డ్ అనమాట. ఇప్పుడు మా పాప వాళ్ళ అమ్మమ్మకి గిఫ్ట్ ఇస్తుంది. అసలు మా పాప గిఫ్ట్ ఇస్తే దాని అంత హ్యాపీగా ఇంకెవరు ఉండరండి. అది నిజంగా అది ఓపెన్ చేస్తున్నప్పుడు కూడా దాని ఎగ్జైట్మెంట్ మీరు చూడాలి. అసలు ఓపెన్ చేయనివ్వలేదు కూడా వాళ్ళ అమ్మమ్మకి, అదే ఓపెన్ చేస్తా అన్నట్టుగా. దానికి గిఫ్ట్తో సంబంధం లేదు, అది ఏదైనా దానికి ఓకే, కానీ దాని గిఫ్ట్ కవర్ మాత్రం అదే ఓపెన్ చేయాలి. ఆ గిఫ్ట్ కవర్ ఓపెన్ చేస్తేనే చాలు, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది అనమాట. ఏదో సాధించినట్టుగా ఎక్స్ప్రెషన్స్ చూడండి దానివి. ఇప్పుడు మా మమ్మీ ఆ గిఫ్ట్ ఓపెన్ చేసి చూపిస్తుంది. చూడండి, రెడీ 1 2 3 గో. ఈ గిఫ్ట్ మా మమ్మీకి నచ్చుద్దో లేదో అనిపించింది. చూడంగానే తన ఎక్స్ప్రెషన్ చూడండి. అమ్మయ్య 100% సాటిస్ఫాక్షన్గా వచ్చింది. అమ్మయ్య మా మమ్మీకి గిఫ్ట్ నచ్చేసింది, సో హ్యాపీ అన్నట్టుగా. ఇలాంటి వినాయకుడి బొమ్మ ఉంటే ఇంట్లోని మంచిగా లక్, కామ్నెస్ ఉంటుందంట, మనసులోని పీస్ఫుల్గా ఉంటుందంటండి. అది నేను విన్నాను. మీరు కావాలంటే గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు, సేమ్ థింగ్ అనేది వచ్చిందనమాట. లక్కీగా నాకు ఇలాంటి గిఫ్ట్ దొరకడం, రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ హ్యాపీ న్యూసెస్ మా మమ్మీ వినాలని, తను కోరుకున్నవన్నీ జరిగిపోవాలని నేను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలానే మీరు కూడా తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయండి. అండ్ ఈరోజు మా స్పెషల్స్ ఏంటంటే మటన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఇది ఫస్ట్ టైం నేను మటన్ బిర్యానీ చేశాను, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఇన్ని తిన్నాక డెఫినెట్గా మనకు ఒక మంచి థమ్స్అప్ ఉంటే కానీ కంప్లీట్ అవ్వదు. సో థమ్స్అప్ని కూడా అలా పోసుకుని హ్యాపీగా ఫుల్గా కానించేసాం. ఇవన్నీ అయ్యాక కడుపులో మండుతుంది కదా, సో చల్లగా ఒక చిన్న ఐస్ క్రీమ్ని కూడా మంచిగా తినేసాను. సో ఇక్కడితో మా వీడియో, మా సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాయండి. ఈవినింగ్ అలా జస్ట్ అలా బయటికి నార్మల్గా తిరిగేసి వచ్చేయడమేని. అండ్ ఇప్పుడు చెప్పాను కదా, ఇది చూడండి, ఇది ఈ వాల్కి ఫిట్ చేసాం. జనరల్గా ఇది లైట్ కలర్ వాల్కి ఫిట్ చేయాలి, బట్ అక్కడ మాకు ఇప్పుడు ఒక మేక్ ఉండాలి, అక్కడ లేదనమాట. సో అందుకని జస్ట్ ఇలా వాల్కి ఫిట్ చేసి మీకు చూపిస్తున్నా. అంతేనండి, ఇంతటితో మా మమ్మీ బర్త్డే సెలబ్రేషన్స్ చాలా బాగా అయిపోయింది. అండ్ వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అమ్మా. నువ్వు ఇలాంటి హ్యాపీనెస్ ఎన్నో చూడాలి, అండ్ మా హ్యాపీనెస్ కూడా ఇంతే హెల్తీగా చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.